నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను స్వీటీ. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని 9వ వార్డులో తన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకుడు సందీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని 9వ వార్డులో టీడీపీ నాయకుడు సందీప్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బర్త్డే కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కట్ చేశారు. అనంతరం తన పుట్టినరోజును పురస్కరించుకుని సుశీల నేత్రాలయ సౌజన్యంతో టీడీపీ నాయకుడు సందీప్ ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకుడు సందీప్తో పాటు సుశీల నేత్రాలయ అధినేత డాక్టర్ పి సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని కోరారు. వ్యాధి వచ్చిన తర్వాత బాధపడే కంటే వ్యాధి రాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో దాదాపు 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 23 మందికి ఆపరేషన్లు అవసరమయ్యే పరిస్థితి ఉందని వివరించారు. వారికి ఆపరేషన్లు నిర్వహించేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన సందీప్ను, అలాగే సహకరించిన డాక్టర్ సుధాకర్ రావు, వారి సిబ్బందిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అభినందించారు. ఈరోజు సందీప్ మా మిత్రుడు, హీ హాజ్ కెప్ట్ ఐ క్యాంప్ ఈరోజు 9th వార్డులో దాదాపు 150 మంది వరకు ఇప్పటివరకు చెకప్ చేయించుకోవడం జరిగింది. 23 మందికి ఆపరేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు కూడా మాట్లాడి కంప్లీట్ చేసే దాంట్లో ఉన్నాడు. ఈ ఉచిత శిబిరంలో ఇట్లాంటివి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎప్పుడైతే మెడికల్ హెల్త్ చెకప్స్ ఉన్నాయో ఇట్లాంటివన్నీ యూటిలైజ్ చేసుకోవాలా. వార్డులో ఎప్పుడైనా ఎవరు పెట్టినా కూడా యూటిలైజ్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. మా బూత్ ఇన్ఛార్జెస్కి, వార్డ్ ఇన్ఛార్జ్ గారికి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రస్తుతం వైద్య రంగంలో ఫిజియోథెరపిస్టుల అవసరం ఎంతో ఉందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ ఫిజియోథెరపీ క్లినిక్ ను ఆయన ప్రారంభించారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ ఫిజియోథెరపీ క్లినిక్ ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. కార్యక్రమంలో ఫిజియోథెరపిస్ట్ వైద్యులు డాక్టర్ ఆకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ క్లినిక్లో లభించే ఫిజియోథెరపీ సేవలను డాక్టర్ ఆకాష్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య రంగంలో ఫిజియోథెరపీ వైద్యుల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. పక్షవాతం లాంటి వ్యాధులకు గురైన వారు సాధారణ వైద్యం అనంతరం కోలుకోవటానికి ఫిజియోథెరపీ ఎంతో ఉపకరిస్తుందని తెలిపారు. కర్నూలు నగరంలో డాక్టర్ ఆకాష్ ఆధ్వర్యంలో స్టార్ ఫిజియోథెరపీ క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వెల్లడించారు. ప్రముఖ సౌండ్ సిస్టమ్స్ ఉత్పత్తి సంస్థ ఆహుజా తమ ఉత్పత్తి ఫ్యాక్టరీని కర్నూలులో ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు బాలాజీ ఏజెన్సీస్ లో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని బాలాజీ ఏజెన్సీస్లో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాజీ ఏజెన్సీస్ అధినేత రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా బాలాజీ ఏజెన్సీస్లో ఉన్న సౌండ్ సిస్టమ్స్ వివరాలను బాలాజీ ఏజెన్సీస్ నిర్వాహకులు రాధాకృష్ణమూర్తి, యోగేష్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన వాటిని స్వయంగా పరిశీలించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా బాలాజీ ఏజెన్సీస్ అధినేత రాధాకృష్ణమూర్తి సౌండ్ సిస్టమ్స్కు మంచి పేరు సంపాదించారని తెలిపారు. వీరితో తమ కుటుంబానికి ఎంతో కాలంగా అనుబంధం ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆహుజా సంస్థ సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటర్ను ఉద్దేశించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఆహుజా సౌండ్ సిస్టమ్స్ సంస్థ తమ ఉత్పత్తి సేవలను కర్నూలులోని పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేస్తే వారికి ప్రభుత్వ పరంగా అవసరమైన సహకారం అందిస్తామని వివరించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో ఇప్పటికే అనేక పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయని, ఈ అవకాశాన్ని పరిశీలించాలని వారికి సూచించారు. తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన బాలాజీ ఏజెన్సీస్ అధినేత రాధాకృష్ణమూర్తిని, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. Very proud to be Make in India brand, and we have a family of distributors here in Andhra and Telangana. We've been associated with Sri Balaji Sound Service for now
45 for 50 More years, than plus, 50 years. 50 plus years since my father's days and all of that. So it's great pride to be associated with everyone here locally, and we're very proud to bring out our new products. Thank you very much for attending and giving us your best support on your birthday. May God bless you always, Bharat Garu. जन्मदिनमिदम् ऐ प्रिया सखे जन्मदिनमिदम् ऐ प्रिया सखे शन्तनोतु ते सर्वदा मुदं शन्तनोतु ते सर्वदा मुदं प्रार्थयामहे भवशतायुषी प्रार्थयामहे भवशतायुषी ईश्वरा सदा त्वां च रक्षतु ईश्वरा सदा त्वां च रक्षतु Thank you so much for attending this event, sir. You really highlighted this event. మాకు రాధాకృష్ణమూర్తి గారితో చాలా ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా ఫాదర్ కూడా బాగా క్లోజ్. ఎప్పటి నుంచో మా పాతింటి ఈ గాంధీనగర్లో ఉన్నప్పటి నుంచి పరిచయాలు మాకు. సో అంచెలంచెలుగా బిజినెస్ గ్రోత్ ఇస్తూ యోగేష్ కూడా బాగా తీసుకొని పోతున్నాడు ఆయన బిజినెస్ వ్యాపారాన్ని. సో ఆయనకి ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అండ్ ఏదైతే ఆహుజాది ఎప్పటి నుంచో 50 years ప్లస్ నుంచి ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ ఆహుజా టు కమ్ టు ఆంధ్రప్రదేశ్, కమ్ టు కర్నూల్ అండ్ డూ మ్యానుఫ్యాక్చరింగ్. ఐఎమ్ ఇండస్ట్రీ మినిస్టర్. So come here, set up here. We will give you the best incentives, best land parcel, land rates. So if you are planning to expand or do something, please come to Oracle or Kurnool district where there is a industrial, industrial park. And Bangalore to Hyderabad, there is an industrial corridor. This is in that region. So if there is any plans or expansions, Ahuja can set up here. We'll give you a red carpet welcome to Andhra Pradesh. I hope you will discuss with your management and to look forward so that we can have these display units and all in the factory itself. Together, yes. Yeah, so I'm so happy అండి. అండ్ ఇదే కాకుండా నాకు తెలిసి రాజేశ్వరమూర్తి గారు మీకు గుర్తుందో లేదో ఒనిడా టీవీ యూఆర్ డూయింగ్ కదా, గుర్తుందా? పాత ఇంట్లో ఒనిడా ఇప్పుడు ఉందా అసలు? అది ఉన్న ఒనిడా టీవీ అప్పటి నుంచి అదేదో స్మార్ట్ టీవీ అని చెప్పి అప్పటి నుంచి వీ హ్యావ్ ఎ గ్రేట్ బాండింగ్ రిలేషన్షిప్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఐ హోప్ యూ విల్ రాక్ అండ్ డూ గుడ్ థింగ్స్ యోగేష్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు లక్కీ టు గోపి ఆధ్వర్యంలో తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలో టీడీపీ నాయకుడు లక్కీ టు గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బర్త్డే కేక్ను ఆయన కట్ చేశారు. అనంతరం లక్కీ టు గోపి, ఆయన అనుచరులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను సన్మానించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదమంత్రాలు చదివి రాష్ట్ర మంత్రిని ఆశీర్వదించారు. అనంతరం గోపి ఆధ్వర్యంలో తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా ప్రాణదానంతో సమానమైన రక్తదానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎంతో మంది సరైన సమయంలో రక్తం అందక మరణిస్తున్నారని, అలాంటి వారికి రక్తదానం చేయటం ద్వారా ప్రాణదానం చేయవచ్చని తెలిపారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. నగరంలోని కిడ్స్ వెరల్లో ఉన్న కొనిచేటి రోషయ్య యోగా ఎరోబిక్ సెంటర్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు జిమ్ సెంటర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. నగరంలోని కిడ్స్ వరల్డ్లో ఉన్న కొనిజేటి రోషయ్య యోగా జిమ్ ఏరోబిక్ సెంటర్లో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను కట్ చేశారు.
అనంతరం జిమ్లో ఏర్పాటు చేసిన నూతన పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్న సమయంలో కొణిజేటి రోషయ్య యోగా జిమ్ ఏరోబిక్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం అందులోని పరికరాలు కొన్ని పనిచేయకపోవడంతో 7 లక్షల రూపాయల వ్యయంతో పరికరాలు ఏర్పాటు చేశామని వివరించారు. బయట ఉన్న జిమ్లలో ఒక్కొక్కరికి నెలకు 1,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు వసూలు చేస్తారని, కానీ ఈ జిమ్లో పురుషులకు 500 రూపాయలు, మహిళలకు 350 రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని కర్నూలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ కిడ్స్ వరల్డ్లో పెట్టడం జరిగింది. టీజీ వెంకటేష్ గారు అప్పుడు మైనర్ ఇరిగేషన్ మినిస్టరు. అప్పుడు సార్ ఆలోచన మేరకు జిమ్ మంచిగా ఉండాలా, చాలా రీజనబుల్ కాస్ట్తో ఉండాలా భరత్ అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ప్రెసిడెంట్గా ఉండి దాని తగ్గట్టుగా అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ మధ్య ఎక్విప్మెంట్స్ కొద్దిగా ఓల్డ్ అయినాయని జిమ్ మెంబర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తే 7 lakhsతో ఇక్కడ మనము మరీ ఎక్విప్మెంట్స్ తేవడం జరిగింది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే కర్నూలులో అన్ని జిమ్ సెంటర్సు దాదాపు 1,500 మినిమం నుంచి దాదాపు 3,000-5,000 వరకు ఉంది పర్ మంత్. ఇక్కడ ఫర్ జెంట్స్ వచ్చి 500 రూపీస్ పర్ మంత్, ఫర్ లేడీస్ 350 పర్ మంత్ ఉందన్నమాట. దట్ ఈజ్ వెరీ రీజనబుల్ కాస్ట్తో చాలా అంటే ఏసీ ఉంది, వుడెన్ ఫ్లోరింగ్ ఉంది, ఇక్కడ ఏరోబిక్స్ చేసేవాళ్ళు ఉండ్రి. సో వీ హ్యావ్ డన్ బెస్ట్. అంటే ప్రతి ఒక్కళ్ళు 45 minutes, నేను ఎప్పుడు చెప్తా 45 minutes టైం స్పెండ్ చేయడము బాడీ కోసము చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పుడు ఫాదర్ గైడ్లైన్స్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మరీ మోడర్నైజ్తో ఇంకా ఎక్విప్మెంట్స్ పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇంకా ఏమన్నా కావాలన్నా కూడా వీల్ ప్లాన్ ఇట్ అండి. ఐఎమ్ సో హ్యాపీ దట్ జిమ్ ఈజ్ మెయింటైన్డ్ ప్రెటీ వెల్ అండి, అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. దివంగత బొల్లెద్దుల రామకృష్ణ ఆశయాలను ఆయన కుమారులు ముందుకు తీసుకువెళ్లడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని 52వ వార్డులో దివంగత బొల్లెద్దుల రామకృష్ణ తనయుల పవన్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 52వ వార్డులో దివంగత బొల్లెద్దుల రామకృష్ణ తనయులు పవన్ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన భారీ బర్త్డే కేక్ను ఆయన కట్ చేశారు. ఈ సందర్భంగా బొల్లెద్దుల పవన్ ప్రశాంత్ ఆధ్వర్యంలో భారీ పూలమాలతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను సన్మానించారు. అనంతరం తన పుట్టినరోజు సందర్భంగా వారు 52 వార్డులోని 10వ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ దివంగత రామకృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా మంత్రిగా కావాలని ఆయన ఎంతో కలలు కన్నారని, తీరా ఎమ్మెల్యేగా గెలిచే నాటికి దివంగతులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆశయాలను ఆయన కుమారులు ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. 52వ వార్డు అభివృద్ధికి తన వంతు సహకారం సంపూర్ణంగా అందజేస్తామని వెల్లడించారు. అనంతరం బొల్లెద్దుల పవన్ ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను ఆదర్శంగా తీసుకుని ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. తమకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. ముందుగా ఇవాళ మన 52వ వార్డు ప్రజల తరపు నుండి భరతన్న గారికి మనం అందరం బర్త్డే విషయాలు చెప్పుకోవాలి. అలాగే ఈరోజు మేము ఈ కార్యక్రమం మా నాన్నగారి పేరు మీద ఏమైతే చేస్తున్నామో దానికి ప్రత్యక్ష కారణం మన భరతన్న గారు. మా నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, టీజీ సారు కొండంత చేస్తే మనం టీజీ సార్ గోరంతనన్నా చేయాలనేటోడు. మేము కూడా అదే ఫాలో అవుతున్నాము. అవునా, అదే విధంగా మనం అభివృద్ధి విషయంలో కూడా చూసుకుంటే అయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్న ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుంటే భరతన్న అభివృద్ధితో మన నియోజకవర్గానికి ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేస్తున్నాడు. కావున మీరందరూ భరతన్నకి ఎల్లవేళ మీ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శుభాకాంక్షలు. మాకు భరతన్న అంటే అభివృద్ధి అంటే భరతన్న కన్ను చాలా చేసినాడు. భరతన్న చేసినంత అభివృద్ధి ఎవరు చేయలే. భరతన్న ఇప్పటికే నాకు తెలిసి 200-300 కోట్లు
అభివృద్ధికి కర్నూలు చేసినాడు, ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చినాడు. భరతన్న వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటది. ఎవడో వస్తే ఏమి కాదు, ఎప్పుడు వచ్చేది భరతన్ననే. 2029 భరతన్న వస్తాడు, 34 భరతన్న వస్తాడు. కర్నూలు అంటే భరతన్నని కాదు, ఏది కాదు. అన్న ఉంటే మన భవిష్యత్తు బాగుంటది. కాబట్టి మనం అన్నని 29 గెలిపించుకోవాలా, 34లో గెలిపించుకోవాలా. మన జీవితం ఉన్నంత వరకు అన్నని గెలిపిస్తూనే ఉండాలా. ఎందుకంటే అన్న మనం చేస్తూనే ఉంటాడు. కాబట్టి మనం ఏంటంటే అన్నని పైన కూర్చోబెట్టినాం. అన్న మాటలు చెప్పుతాడు కాదు, అన్న పని చేసి మనకు మన పిల్లల భవిష్యత్తు మంచి చూసుకునేవాడు. కాబట్టి మనకి మాటలు చెప్తాడు వద్దు, మనకి అభివృద్ధి చేస్తాడు కావాలా. ఈరోజు మన మధ్యలో రామకృష్ణ గారు లేకపోయినా వాళ్ళ పిల్లలు ఆయన స్ఫూర్తి, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకోపోతూ ఇద్దరు పవన్ ప్రశాంత్ ఇద్దరు బాగా తీసుకోబోతున్నారు. వార్డు అభివృద్ధిలో కానీ ఎన్నో పనులలో కానీ దే హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. ఐఎమ్ సో హ్యాపీ. ఆయన బ్లెస్సింగ్స్ ఎక్కడున్నా అక్కడి నుంచి బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నా. బట్ యాక్చువల్గా రామకృష్ణ గారిని నేను చాలా మిస్ అవుతాను. ఎందుకంటే నేను మినిస్టర్గా ఎమ్మెల్యేగా ఎంతో ఆయన కలలు కానిండే. అది అయిన వెంటనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్నాళ్ళకే తీరిపోవడం జరిగింది, కాలం కావడం జరిగింది. చాలా బాధాకరం. బట్ పిల్లలు ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుపోయే దాంట్లో చాలా బాగా తీసుకోబోతున్నారు. కాబట్టి వాళ్ళిద్దరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నా. అలాగే ఈరోజు 10th క్లాస్కి సంబంధించిన పిల్లలు ఏదైతే 52 వార్డులో ఉండే ప్రజలు వాళ్ళ పిల్లలు 10th క్లాస్కి సంబంధించిన పిల్లలందరికీ సైకిల్స్ వాళ్ళ ట్రస్ట్ నుంచి డొనేట్ చేస్తున్నారు. ఈరోజు నా బర్త్డే సందర్భంగా వాళ్ళు ఈ ముందుకు వచ్చి ఇది చేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మన వార్డు బూత్ ఇన్ఛార్జెస్, వార్డు ఇన్ఛార్జ్కి వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రజలకి ఏమి ఉన్నా, ఎప్పుడున్నా, వాళ్ళ కష్టాలు ఏమున్నా ఎప్పుడు వాళ్ళవి సార్ట్అవుట్ చేసే దిశలో మీరు పని చేయాల్సిందిగా నేను ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది. ఇట్లాంటి మంచి పనులు ఎవరొచ్చి ముందుకు వచ్చి మన వాళ్ళు చేసే వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని కొండారెడ్డి బ్రిడ్జి వద్ద ఉన్న ఉద్యానవనంలో ప్రొజెక్టర్ స్క్రీన్ ను ఆయన ప్రారంభించారు. నగరంలోని కొండారెడ్డి బుర్జి వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ను ఆయన కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్ తో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండారెడ్డి బుర్జి వద్ద ఉన్న ఉద్యానవనంలో సందర్శకులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేసిన అవుట్డోర్ ప్రాజెక్టర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నగరంలో అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నామని వెల్లడించారు. అలాగే ప్రజలకు ఆహ్లాద వాతావరణాన్ని కలిగించేందుకు వీలుగా కొండారెడ్డి బుర్జి వద్ద ఉద్యానవనంలో అవుట్డోర్ ప్రొజెక్టర్ ఏర్పాటు చేశామని వివరించారు. నగరంలో అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో వేగంగా చేస్తున్నామని వివరించారు. కర్నూలు నగర అభివృద్ధికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్ అందిస్తున్న సహకారం సంతృప్తికరంగా ఉందని వెల్లడించారు. కమిషనర్ గారితో మాట్లాడి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ హ్యాపీగా వచ్చి ఈవినింగ్ స్పెండ్ చేసుకునేకి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాక్ డ్రాప్ లో కొండారెడ్డి బోర్డు చాలా ఒక అంబియన్స్, ఒక హ్యాపీనెస్ స్పెండ్ చేసే టైము ఇక్కడ అంతా షాప్స్ వచ్చి రెస్టారెంట్స్ ఇట్లాంటి ఏమన్నా వచ్చినాయి. ఇదంతా ఒక హ్యాపీనెస్, ఒక హ్యాపీనింగ్ ప్లేస్ తరం ఉంటుందనే ఉద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. ఏదైనా మనకి డ్రీమ్స్ ఉంటాయి, అవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే నేను ఒకటే కాదు, టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కమిషనర్ గారు నాకు దొరకడం కూడా నాకు అదృష్టం అండి. నేను చూస్తుంటా కదా, ఎందుకంటే ఆఫీసర్లో నేను కూడా ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఎవరు ఏమి ఎట్లా
ఎట్లా ఏమి అనేది అన్ని మాకు కూడా అవగాహన ఉంటుంది. బట్ గెటింగ్ గుడ్ ఆఫీసర్స్ అండ్ టు సింక్ విత్ అవర్ విజన్, మన థాట్ ప్రాసెస్ లో సింక్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్. తమ కుటుంబం పట్ల బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ చూపుతున్న అభిమానం మరవలేనిదని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలో బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలో బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో రమేష్ ఆధ్వర్యంలో ఊరేగింపుగా వేదిక వద్దకు అట్టహాసంగా తీసుకెళ్లారు. అనంతరం తన పుట్టినరోజును పురస్కరించుకుని బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను భారీ పూలమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు కత్తిని బహుకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. 2009 వరదల సమయంలో తమ ఇల్లు నీటిలో మునిగిన సమయంలో తమ వద్దకు మొదట వచ్చింది రమేష్ మాత్రమేనని తెలిపారు. తాము పదవిలో ఉన్నా లేకపోయినా తమతో కలిసి పనిచేస్తున్నారని అభినందించారు. ఆయనను తన కుటుంబ సభ్యుడిలా భావిస్తామని, ఆయనకు అన్ని విధాలా అండగా ఉంటామని వెల్లడించారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నగరంలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం బెస్తా కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ టీజీవీ కుటుంబంతో ప్రాణం ఉన్నంత వరకు తన అనుబంధం కొనసాగుతుందని వెల్లడించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. రమేష్ వచ్చి ఎప్పుడు చెప్తా 2009 ఫ్లడ్స్ ఉంది కదా, గుర్తుంది కదా అందరికీ. అప్పుడు కాపాడిన దాంట్లో ఫస్ట్ రమేష్ అన్నమాట మా ఇంటికి వచ్చిండేది. అప్పటి నుంచి పరిచయము, పార్టీకి సంబంధంలే, వేరే ఏమి సంబంధంలే. టీజీ కుటుంబం, టీజీ భరత్, టీజీ వెంకటేష్ గారు అంటే ఆయనకు ఒక అభిమానం. మనం 10 ఏళ్ళు పవర్లో లేకపోయినా ఎవరి దగ్గరికి పోలే, ఎవరికి నమస్కారాలు పెట్టిండేది లేదు, ఏం లే. అంటే మా అభిమాని, మేమంటే చాలా ఇష్టం. ఎంతో ఆయనకు చేతనైనంత వరకు సేవ చేస్తూనే ఉంటాడు, మంచివాడు. అండ్ బట్ ఎన్నో అంటే ఇట్లా వాళ్ళ అభిమానులు అంటే ఊరికే రాదమ్మా. ఎన్నో ఏండ్లు, ఎంతో కష్టం, ఎంతో సేవ చేస్తే అట్లా వాళ్ళు మనకి కొంతమంది అవుతుంటారు. దాంట్లో రమేష్. సో ఐఎమ్ సో హ్యాపీ. కూడా ఒక ఐడియా ఉందమ్మా, ఈ మార్కెట్ని కూడా, ఈ పర్టికులర్ దాన్ని కూడా సంబంధించింది కూడా చాలా ఏళ్ళ నుంచి ఉంది బిల్డింగు. దీనికి కూడా ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నాము. సో అంచెలుగా ప్రతి వార్డు, ప్రతి చోట కర్నూలుని రూపురేఖలు మార్చాలంటే నాకు కొన్నాళ్ళు ఎక్కువ పవర్ ఇస్తే ఎన్నో మార్చగలుగుతాం. ఇప్పుడే 2 ఏళ్లలో ఎంతో చేయగలిగినాం. ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది. మీరంతా ఎప్పుడు నేను చెప్పేది, గవర్నమెంట్స్ అంటే మంచి లీడర్, మంచి నాయకుడిని ఎన్నుకుంటా పోతే మీరు హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలా. భరతన్ అంటే ఆ దేవుడు అడిగితే వరమిస్తాడో లేదో కానీ మా అన్న సగం రాత్రి నేను ఎప్పుడైనా సరే నాకు దాదాపు కష్టం వచ్చిందనుకో మెసేజ్ పెడతా, రిప్లై చేస్తాడు మా అన్న. ఇంకా అది నా వల్ల కాలే అన్నప్పుడు మా ఆయనకు ఫోన్ చేస్తాను. నేను ఒకటే కోరుకునే దేవునికి, మా ఆయన ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన చిరునవ్వు కళ్ళలోనే చూడాలి. నేను ఆయన ఒకటే పని, ఈ పని అయితే అంటాడు, కాదంటే కాదంటాడు. వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క తిప్పించుకునే రకమైతే కాదు. ఇది ఓపెన్ హార్ట్గా చెప్తున్నాను. మా ఆయన అంటే పిచ్చి ప్రేమ నాకు. నేను కోరుకునే దేవునికి వెళ్ళి పొద్దున్న చేస్తే మా ఆయనకే నేను మా ఆయనకి ఏం కావాలన్నా కూడా ఒక మెసేజ్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. మీరల్లా ఆయన గురించి చాలామంది వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటారు. నువ్వు ఎప్పుడైనా చూడండి, రాత్రి 1 గంట వరకు 1:30 వరకు మా ఆయన ఆన్లైన్లో ఉంటాడు. ఫోన్ చేస్తే 9 తర్వాత ఎప్పుడైనా చేయండి, ఫోన్ ఎత్తుతాడు మా ఆయన. ఎనీ టైం ఎనీ సెంటర్. ఒకటే కోరుకునేది, మా ఆయన చిరునవ్వు ఎల్లప్పుడూ ఇట్లనే ఉండాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను.
నగరంలో ఎంతో చరిత్ర ఉన్న గడియారం హాస్పిటల్ కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలో ఆధునీకరించిన గడియారం హాస్పిటల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలో క్రెడాయ్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 70 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన గడియారం ఆసుపత్రి భవనాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. అనంతరం తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను ఆయన కట్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబ్లేష్, క్రెడాయి ప్రతినిధి గోరంట్ల రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధునీకరించిన గడియారం ఆసుపత్రి భవనాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన అభివృద్ధి పనులను గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ కర్నూలు నగరంలో ఎంతో చరిత్ర ఉన్న గడియారం ఆసుపత్రిని 70 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించి పూర్వ వైభవం తీసుకొచ్చామని తెలిపారు. గడియారం ఆసుపత్రితో కర్నూలు నగర ప్రజలకు ఎంతో అనుబంధం ఉందని, అలాంటి వైద్యశాలను గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదని, దీనివల్ల అది శిథిలావస్థకు చేరుకుందని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక గడియారం ఆసుపత్రి ప్రాధాన్యతను గుర్తించి ఆసుపత్రికి పూర్వ వైభవం తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఇందుకు సహకరించిన నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్కు, క్రెడాయ్ సంస్థ ప్రతినిధి గోరంట్ల రమణ, ఆర్కిటెక్ట్ రంగనాథరెడ్డికి అభినందనలు తెలిపారు. చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ అండి. చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఒక హిస్టారికల్ ప్లేస్ని రివైవ్ చేయడంలో క్రెడాయ్ అండ్ కార్పొరేషన్, కర్నూలు కార్పొరేషన్ కలిపి దాదాపు 70 లక్షలు ఖర్చు పెట్టి ఇది రివైవ్ చేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేశారు. పట్టుతో ఫాలో అప్ చేసి మా హమీద్ భాయ్, ఎందుకంటే ఒక మాట చెప్తే చాలు, నేను చూసుకుంటానన్నా, నువ్వేం టెన్షన్ పడద్దు, నేను సార్ట్అవుట్ చేస్తా, నేను ఫాలో అప్ చేస్తా, ఏమున్నా ఇష్యూస్ ఉన్నా నేను చూసుకుంటా అని చెప్పి హామీ ఇచ్చి పనులు చేపించి ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నా స్మూత్గా సార్ట్అవుట్ చేసిన హమీద్ భాయ్కి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గవర్నర్ గారితో నేను ట్రావెల్ చేసింది పుట్టపర్తి నుంచి విజయవాడ పోయేప్పుడు. అప్పుడు గవర్నర్ గారు నాకు చాలా అడ్వైజ్లు ఇచ్చారనమాట. ఒకటి, భరత్, హైకోర్టు బెంచ్ గురించి మీకు విలువ తెలీదు చాలా మందికి. కర్ణాటకకి పంపించు, మీ వాళ్ళని పోయి చూడమనండి. అక్కడ హైకోర్టు బెంచ్ ముందు ఎట్లుండింది, హైకోర్టు బెంచ్ వచ్చింత ఊరు ఎంత అభివృద్ధి అయింది అనేది ఆయన ఒకసారి మీ ప్రజలను, లీడర్స్ను పంపించి వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. మన కర్నూలుకి హైకోర్టు బెంచ్ తెప్పిస్తున్నాం. ఆల్రెడీ చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం అంతా చెప్పినారు, త్వరలో వస్తుంది. ఇట్ విల్ బి వెరీ హ్యూజ్ గ్రోత్ ఫర్ కర్నూలు అని చెప్పడం జరిగింది. నేను ఏం చెప్పేవాడిని అంటే, ఖచ్చితంగా ఇండస్ట్రీస్ తెప్పిస్తే అవకాశం ఎవరికి వస్తుంది? ఇక్కడ కర్నూలులో డిస్ట్రిక్ట్లో కానీ కర్నూలులో ఉండే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి అవకాశం వస్తుంది. ఎక్కడో పోయి జాబ్ చేసే పనులే ఇక్కడే వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్ 2014 నుంచి 19లో చంద్రబాబు గారు ఫౌండేషన్ వేసి అక్కడ ఎయిర్పోర్ట్ తెచ్చారు, ఒక ఇండస్ట్రీని తెచ్చారు. 19 నుంచి 24లో నాశనం చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. నేను ఆల్రెడీ చెప్పా, అన్ని అనుకున్నట్లు కానీ కంప్లీట్ చేస్తే 50,000 కోట్లు పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నేను నిన్న డోర్ టు డోర్ పోతున్నప్పుడు ఎవరికో కొంతమందికి మామూలే కదా, ఇప్పుడు కొంతమందికి అపోజిషన్ లీడర్లో ఉండే వాళ్ళకి కొంతమందికి ఉంటారు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు లోపల పోవాలా, అవునా కదా? అంతేగాని బూతులు తిట్టి మాట్లాడి ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇక్కడ ఎవడు గాజులు వేసుకొని కూర్చోలే. అది తెలుసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ పని మీరు చేసుకొని పోండి, నా పని నేను చేస్తా పోతా. నా పని ఏమంటే అభివృద్ధి పని, కర్నూలుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను పోతున్నా. నా జోలికి రావద్దండి. మీకు కావాల్సింది రాజకీయం ఓన్లీ 29 ఎలక్షన్ల ముందు 3 నెలల ముందు మాట్లాడండి, చెయ్యండి. అంతేగాని తిక్క చేష్టలు చేసినా ఇక్కడ ఎవడు గాజులు వేసుకొని కూర్చోలేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా.
పవర్లో ఉండిందానికి మన ఆలోచన మేరకు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా, తెలుసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి, పెద్దలకి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. జై హింద్. टीजी भरत साहब है बोल के आज कर्नूल की इज्जत है, सब लोगों को नहीं मालूम है. परसों लोकेश भाई क्या बोले याद है? मी मिनिस्टर है पावरफुल पावर है. मी मिनिस्टर की पटकोंडी पानी है बोले, कितनी बड़ी बात है, सही नहीं? तो आज हमारे नसीब क्या है, कर्नूल को हमारे मिनिस्टर साहब टीजी भरत साहब है बोल के कर्नूल के इतने कामा हो रही. आज कितने फैक्ट्रियां हैं, आज कितने फैक्ट्रियां हैं मालूम है तुम्हारे को? आज सोच भी नहीं सकती. रिलायंस की फैक्ट्री आ गई और ड्रोन सिटी हब हो रहा हमारा, ओरवकल सिटी हब हो रहा, और अल्हम्दुलिल्लाह कितने प्लेन उतर रहे हैं आज, सिर्फ और सिर्फ हमारे टीजी भरत साहब की मेहनत है इस केस में. క్రెడై కర్నూలు జిల్లా చాప్టర్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గారు వాళ్ళందరినీ కూడా పిలిపించి సిఎస్ఆర్ కింద వాళ్ళు ఏం చేస్తారు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఏం చేయగలుగుతామని చెప్పేసి మనకు దిశానిర్దేశం చేసి గౌరవ మంత్రి గారు ఆదేశాల మేరకు దాదాపు అంటే మన క్రెడై తరపున కానీ మున్సిపల్ కార్పొరేషన్ తరపున కానీ దాదాపు 75-80 లక్షల రూపాయలు గౌరవ మంత్రి గారు ఈ హాస్పిటల్ని పునరుద్ధరించేకి వెచ్చించారు, కేటాయించి ఈరోజు ఈ రూపుకు తీసుకొచ్చేశారు. తన నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం ఆశించకుండా 23వ వార్డు టీడీపీ నాయకులు సునీల్ కుమార్, ప్రవీణ్ కుమార్ తన కోసం పనిచేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని సి క్యాంప్ సెంటర్లో సునీల్, ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని సి క్యాప్ సెంటర్లో టీడీపీ నాయకులు సునీల్, ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తన పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు సునీల్, ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను భారీ పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు సునీల్, ప్రవీణ్ తన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. వీరిద్దరూ 2024 నుంచి తనకు పరిచయమని, అప్పటి నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం ఆశించకుండా తనతో కలిసి ప్రయాణం చేస్తున్నారని వెల్లడించారు. కేవలం తమ ప్రాంత అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలను కాకుండా వార్డు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తున్నారని అన్నారు. ఈ వార్డు పరిధిలో ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న శుద్ధవాగు అభివృద్ధి పనులను అందరూ నిర్లక్ష్యం చేశారని, తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఆ సమస్యను పరిష్కరించానని తెలిపారు. అలాగే కర్నూలు నగరంలోని అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు సునీల్, ప్రవీణ్ మాట్లాడుతూ కర్నూలు నగరం రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆధ్వర్యంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని వెల్లడించారు. ముఖ్యంగా తమ ప్రాంతాన్ని ఎంతో కాలంగా నిర్లక్ష్యం చేశారని, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో అన్ని విధాల అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ప్రజలందరూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఒక్కరూ గోమాతను పూజించాలని కోరారు. ప్రజలందరూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు బహుమతిగా ఇవ్వాలని కోరారు. కానీ మనం ఓటు పక్కన మీరందరూ ఆలోచించి కార్పొరేట్ గెలిపించారు. నెక్స్ట్ కూడా కార్పొరేట్ ఎలక్షన్లు ఉన్నాయి. సార్ మీకు 33 వాళ్ళు కర్నూలు మొత్తం ఎందుకంటే మనము ఓటు పక్కన ఎంత అభివృద్ధి చూస్తున్నామో ఈరోజు సీఎం ఈ రోడ్డు నిలబడ్డ నీళ్ళు ఎక్కడ చూసినా పుట్టిన నీళ్ళు ఉండేది. ఈరోజు రోడ్లు ఎంత బాగున్నాయి. పిల్లగాడు కానీ కర్నూలు కానీ ప్రతి టౌన్ లో ఇంకోటి సారు మనకు కరిగడ మార్కెట్ ఎంత డెవలప్మెంట్ అదే గుడి కాడ సునీల్, ప్రవీణ్ ని 2024 ఎలక్షన్స్ ముందు పరిచయం కావడం, అంటే ముందు కూడా పరిచయం ఉన్న తర్వాత బాగా క్లోజ్గా పరిచయాలు కావడము, వాళ్ళు ఏ రోజు కూడా నేను అందుకని చెప్పా ఫస్ట్ సునీల్, ప్రవీణ్ అంటే ఎస్పీ యూత్ పెట్టుకో, అయితే ఎస్పీ అని పెట్టుకో, ఎందుకంటే ఎస్పీ ఇస్ వెరీ పవర్ఫుల్ పోస్ట్ కదా ఎస్పీ అనేది.
సో ఇక్కడ పేరుతో కలిసి వచ్చింది ఎస్పీ అని. సో ఎస్పీ యూత్ అని పెట్టుకున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా నాకు ఎప్పుడు సునీల్ ప్రవీణ్ వాళ్ళతో ఆ ఫీలింగ్స్, ఆ రిలేషన్షిప్ ఎందుకంటే 2024 ఎలక్షన్ల ముందు, కొన్ని నెలల ముందు మీకు అందరికీ తెలుసు రాజకీయాలు ఎట్లుంటాయి ఏం కథ అనేది. ఒక్కరోజు కూడా వచ్చి అన్న నాకు ఈ డబ్బు కావాలా, లేకపోతే ఇది చెయ్యి జాపి లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం కానీ ఏమీ కూడా నాట్ ఈవెన్ వన్స్ టిల్ నౌ. సో రాజకీయాల్లో చాలా తక్కువ మంది అట్లుంటారండి. ఎందుకంటే దాంతో నాకు ఎప్పుడు సునీల్ పైన కానీ ప్రవీణ్ పైన కానీ ఒక హ్యాపీనెస్, ఒక ఫీలింగ్స్తో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనస్సుతో పని చేస్తారు. సో అందుకనే వాళ్ళు కూడా వచ్చినప్పుడు జాయిన్ అయ్యేప్పుడు అన్న మాకేం డబ్బులు వద్దు, ఏం అవసరం లేదు, మా శ్రీరామ్ నగర్ని డెవలప్ చేయాలా, మాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇవన్నీ చేస్తే చాలు, అదే మీరు పెద్దగా చేసినట్లు మాకు అని చెప్పి వాళ్ళు వివరణ ఇచ్చడం జరిగింది. దాని తగ్గట్టుగా అంచెలుగా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటూ వస్తున్నాం. ముఖద్వారంది కూడా ఫస్ట్లో ప్లాన్ చేసినప్పుడు, డిజైన్ చేసినప్పుడు కూడా, ఎందుకంటే ఆ డిజైన్ ఒక కులంకి చెందుతుందేమో అని చెప్పి భయపడి, అట్లా కాదు అండి, ఇది మనం చేస్తే అన్ని కులాలు మతాలు కలుపుకొని పోయే రకంగా ఉండాలా ముఖద్వారం అని చెప్పి డిజైన్ని కొద్దిగా రీవర్క్ చేయమనింటివి. దాని తర్వాత కొద్దిగా స్లో అయింది, అది మరీ రీవర్క్ చేసి ప్లాన్ చేస్తాం ఫ్యూచర్లో. ఎప్పుడు మా ఆలోచన కర్నూలు రాష్ట్రం అభివృద్ధి చేయాలా, మాల్ బాగుండాలా, డెవలప్ కావాలా, మనం కూడా హైదరాబాద్ లెక్క గ్రో కావాలా, మన రాష్ట్రం కూడా ఒక రాజధాని రావాలా, అమరావతి లాంటి రాజధాని వచ్చిందంటే ఎంతో బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుందని. ఇట్లాంటివి ఎప్పుడు మా ఆలోచనలు అంతా ఇవే ఉంటాయి, డెవలప్మెంట్ పైనే ఉంటుంది. ఒక్కటే మిమ్మల్ని అంతా కోరేది, ఉండే వాస్తవాలు తెలుసుకోండి. ఎవడో ఏమో చెప్పాడు, ఏదో మాట్లాడినాడు, కులాలు మతాలకు మధ్య చిచ్చులు పెట్టే దాంట్లో ఉంటారు. మేము ఆ రకంగా, మా దగ్గర అందరు పనిచేసే వాళ్ళు హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. సో ఎప్పుడూ చెప్తుంటా, మా దగ్గర అందరూ ఉంటారు, అందరూ పనిచేసేవాళ్ళు. మాకు అట్లాంటిది ఏం లేదు, లేని సృష్టించేది వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఇట్లాంటివన్నీ చెప్తుంటారు. అవతల వాళ్ళు మీరు గ్రహించాల్సిందిగా నేను ఎప్పుడూ రిక్వెస్ట్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ, వాళ్ళ కమిటీ మెంబర్స్కి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు జరుగుతున్నా. థ్యాంక్ యూ, జై హింద్. నగర శివారులోని శ్రీ గాయత్రి గోశాలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అందిస్తున్న సహకారాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ జ్యూటూరు రవికుమార్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా గోశాలకు 55,555 రూపాయల విరాళాల చెక్కును అందజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజు సందర్భంగా నగరానికి చెందిన టీడీపీ నాయకుడు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జూటూరు రవికుమార్ నగర శివార్లోని శ్రీ గాయత్రి గోశాలకు తన వంతుగా 55,555 రూపాయల విరాళం చెక్కును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా శ్రీ గాయత్రి గోశాలకు అందిస్తున్న సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విరాళాన్ని అందజేశానని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలని కోరారు. నా ఆరాధ్య దైవం, నా ప్రియతమ నేత, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి జన్మదినం సందర్భంగా ఆయన సేవే మార్గంగా ఆయన చేసే కార్యక్రమాలే మా ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈరోజు మంత్రి గారి జన్మదినం సందర్భంగా గాయత్రి గోసేవ సమితి వారికి నేను నా వంతుగా, మంత్రి గారి అనుచరుడిగా నా వంతుగా 55,555 రూపాయలు. ఎందుకంటే మంత్రి గారి డేట్ ఆఫ్ బర్త్ 50 ఇయర్స్, మంత్రి గారు లక్కీ నెంబర్ 5 కాబట్టి ఈరోజు నేను గోసేవ కోసము విరాళం ఇవ్వడం జరిగింది. అందుకు నేను ధన్యుడిగా భావిస్తూ ఉన్నాను. ఆ గోమాత ఆశీస్సులు ఎప్పుడు మంత్రి గారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోమిశెట్టి శ్రీకాంత్ ఆధ్వర్యంలో తన పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 500 కిలోల కేక్ను ఆయన అభిమానుల సమక్షంలో కట్ చేశారు. ఈ వేడుకల్లో కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. అనంతరం స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ కోర్టును రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, కర్నూలు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ, టీడీపీ నాయకుడు సోమిశెట్టి శ్రీకాంత్ తన పట్ల చూపుతున్న అభిమానాన్ని మర్చిపోలేనని అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఏకంగా 500 కిలోల భారీ కేక్ను ఏర్పాటు చేయడం మంచి అనుభూతిని కలిగిస్తోందని వివరించారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ మైదానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో వాకింగ్ చేసేవారికి అనుకూలంగా ఉండేలా వాకింగ్ ట్రాక్ను ఆగస్టు నెలాఖరులోగా పూర్తి చేస్తామని వెల్లడించారు. అలాగే ప్రస్తుతం వాలీబాల్ కోర్టును ప్రారంభించామని తెలియజేశారు. దీనితో పాటు ఇటీవలే పికిల్ బాల్ కోర్టును కూడా ప్రారంభించామని తెలియజేశారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీలో ఉన్న సాయి హాస్టల్ తరలి వెళ్తుందని వైసీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేశారని, దానిని తన జోక్యంతో నిలిపివేశామని తెలియజేశారు. అలాగే ఎస్టీబీసీ కళాశాల మైదానంలో అక్రమ నిర్మాణాలు జరిపేందుకు చేసిన ప్రయత్నాలను కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసి నిలువరించామని తెలియజేశారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంతో పాటు ఎస్టీబీసీ కళాశాల మైదానాల్లో ఎలాంటి ఆక్రమణలు కానీ అక్రమ కట్టడాలు కానీ అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, ఉపాధ్యక్షుడు సోమిశెట్టి శ్రీకాంత్, నగర అధ్యక్షుడు కొరకంచి రవికుమార్ తదితరులు మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కర్నూలు నగరంలోని స్టేడియం అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి మరువలేనిదని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఈ మధ్యలో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ శ్రీకాంత్, సుధీరు ఇద్దరు అన్న స్టేడియంలో డస్ట్ కొద్ది వాకర్స్కి ప్రాబ్లం ఉంది, దీనికి ఏదైనా వాటర్ వేపియండి చాలు అంతే అని చెప్పాడు. ఎందుకు వాటర్ వేపించడం శ్రీకాంత్ అండ్ సుధీర్, లెట్స్ డూ సంథింగ్ పర్మనెంట్ అని చెప్పాను. ఆ రోజు పుట్టిన ఐడియాతో వాకింగ్ రన్నింగ్ ట్రాక్, ఇంటర్నేషనల్ లెవెల్ రన్నింగ్ ట్రాక్ అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మోస్ట్లీ ఆగస్ట్ ఎండ్కి కంప్లీట్ చేయబోతున్నాం. ఎందుకంటే స్పోర్ట్స్ లవర్స్కి దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఇక్కడ డైలీ ఎంతమంది ఇక్కడ వచ్చేవాళ్ళు స్పోర్ట్స్లో పాల్గొంటారో తెలియదు, కానీ వాళ్ళకి అది ఒక పెద్ద వరం కింద లెక్క. సో అది ప్లాన్ చేసిన తర్వాత ఇంకేముంది స్పేస్లో ఏమేం చేస్తే బాగుంటుంది అని చెప్తే పికిల్ బాల్ ఒకటి వచ్చింది ఐడియా, వాలీబాల్ ఒకటి వచ్చింది ఐడియా. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్లో పికిల్ బాల్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ మీరు ఈ మధ్య చూసింటారు, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు వాలీబాల్ కంప్లీట్ కావడం జరిగింది. సో దాని భాగంగా ఈరోజు 5th నా ఆలోచన ఉండే కదా, ఈరోజు నా బర్త్డే రోజు చేస్తామని చెప్పి కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని తగ్గట్టుగా కంప్లీట్ చేసి ఈరోజు ఇనాగ్రేట్ చేసినాము. వచ్చి సో ఎస్టీబీసీ గ్రౌండ్లో కానీ ఇక్కడ కానీ ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నా వర్కౌట్ చేస్తామని చెప్పినాం. ఈ మధ్య కాలంలోనే అవుట్డోర్ స్టేడియంలో దగ్గర 3.5 కోట్లు వర్త్ డెవలప్మెంట్స్ జరుగుతూ ఉంది. ఇదే కాకుండా వార్డ్ వైజ్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఈరోజు మా బూత్ ఇన్ఛార్జెస్, క్లస్టర్ ఇన్ఛార్జెస్, వార్డ్ ఇన్ఛార్జీలు, టౌన్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అందరు వచ్చారు. సో ఒక సిస్టమేటిక్గా అందరు ఆలోచన ఏమంటే కర్నూలు అభివృద్ధి చెందాలా, బాగా చేయాలా. ఎందుకంటే 10 ఏళ్ళు మధ్యలో మనం లేము. టీజీ కుటుంబం నుంచి మా ఫాదరు ఓడిపోయినరి, తర్వాత 2019లో ఓడిపోయినాం. పెద్ద ఏముండేది కాదు, ఓన్లీ షో పుట్టప్ మాట్లాడితే షో పుట్టప్ రూపాయి పని చేసేది, 100 రూపాయలు షో ఆఫ్ చేసేది. ఆ తర ఉండేదన్నమాట ప్రీవియస్ ఉండే నాయకులు. బట్ మనం వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ పైన దృష్టి పెట్టడం జరిగింది. దాని తగ్గట్టుగా పనిచేస్తున్నాం. మా బూత్ ఇన్ఛార్జీల కాడి నుంచి పై వరకు మా ఆఫీస్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నాం. బాగా డెవలప్ చేసే దాంట్లో, స్మార్ట్ సిటీ చేసే దాంట్లో, స్మార్ట్ సిటీ తీసుకుపోయే దాంట్లో. సో వీఆర్
వర్కింగ్. సో మనము అందరూ మోటివేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ప్రజలకి ఏమున్నా మనందరం కూడా కష్టపడితే ఫ్యూచర్ అనేది బాగుంటుంది, మన పిల్లలకి బాగుంటుంది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే శ్రీకాంత్ నాకు మొన్న ఫోన్ చేసి అన్న ఖచ్చితంగా మీరు అందరికీ చేస్తున్నారు, బూత్ ఇన్ఛార్జెస్కి అందరికీ బర్త్డే సెలబ్రేషన్ చేసి మోరైన్లో వాళ్ళకి విత్ ఫ్యామిలీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఏర్పాటు చేస్తున్నారు. నేను అందరినీ పిలుస్తాను అన్న ఒక అందరి తరఫున మేము ఈరోజు కేక్ కటింగ్ చేస్తాం. దాదాపు 500 కేజీలతో చేయడం అంటే ఆషామాషి కాదు. ఐ థింక్ ఎవరు చేశారో వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అంత ఈజీ ఉండదు చేసే, మనం చూస్తున్నది కాబట్టి. బట్ దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. అంతంత పెద్దవి చేయాలా ఏమైనా చేయాలని అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఇది అండ్ హార్ట్ టచింగ్. దీస్ ఆర్ ఆల్ మూమెంట్స్, లైఫ్ లాంగ్ ఉండే మూమెంట్స్ ఇవన్నీ. సో ఐఎమ్ సో హ్యాపీ. గ్యారంటీ 50,000 కోట్లు పెట్టుబడులు వస్తాయి. చంద్రబాబు గారి బ్రాండ్తో తేగలుగుతున్నాం. అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తా. మీరు మీ సపోర్ట్ అనేది నా వెంట ఉంటే ఎన్నో తీసుకుపోయేదానికి ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకి ప్రత్యేకించి ధన్యవాదాలు వెళ్తున్నా. శ్రీకాంత్ బ్రదర్కి ప్రత్యేకించి ధన్యవాదాలు వెళ్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ఇవి వాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.